ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే అష్టమంలో అధిక గ్రహాలు. అష్టమంలో ఉండే గ్రహాలన్నీ 2వ స్థానాన్ని చూస్తున్నాయి. అంటే ఏమిటి? అష్టమంలో ఆకస్మికంగా ధనయోగాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో ఈ యొక్క గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆకస్మికంగా ధన లాభాలు అంటే ఎందులో వస్తాయండి? నేను ఏదైనా బెట్టింగ్స్లోకి వెళ్ళిపోనా అనుకుంటుంటారు, క్యాజినోస్ ఆడైనా అనుకుంటారు. కాదు, మీకు షేర్ మార్కెట్లో మంచి అవగాహన ఉన్నట్లయితే, అది కూడా బాగా అర్థం చేసుకోండి, అవగాహన ఉన్నట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయగలిగితే అవగాహన దాని ద్వారా కొంతవరకు వస్తుంది. అది కూడా మీ పర్సనల్ చార్ట్లో 2, 5, 8, 11 పాజిటివ్గా ఫలితాలు ఇస్తూ నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉంటే అద్భుతంగా మీరు గ్రో అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా బాగుంది. ఆల్ ఆఫ్ సడన్గా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇతర ప్రాంతాలకు మారడం ఇట్లాంటివన్నీ చూపిస్తున్నాయి. దీంతోపాటు కొంచెం షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మాటిమాటికి మార్పులు లాంటివి మీకు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. అందులోని చాలామంది చూడండి, బ్యాంక్కి వెళ్లకుండానే ఆన్లైన్లోనే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి విషయాలలో మీకు ఆన్లైన్లో చాలా త్వరగా లోన్ సంబంధించినవి క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా క్రియేటివ్ వాటి మూలంగా కూడా ధనయోగము. కాకపోతే ఈ సమయంలో ఈ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే మీరు చూడండి సప్తమ స్థానంలో కుజుడు వచ్చాడో, కొంచెం జీవిత భాగస్వామిని పార్ట్నర్స్ ఎంచుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, లేదా జీవిత భాగస్వామికి కొంచెం తెలియని బీపీ లెవెల్స్ పెరగడం కానీ, లేకపోతే కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ టైంలో. లేదా వివాహం అనుకోగానే ఏదో గొడవ స్టార్ట్ అవ్వడం ఇట్లాంటివి అవుతూ ఉంటుంది. కాకపోతే మీరు 1, 2వ తేదీలు ఎవరికి అప్పులు ఇవ్వకండి. రుణ సంబంధించిన విషయాల్లో నీటి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మార్పులు, ఉద్యోగ మార్పులు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు మారతారనేటువంటి చాలా క్లియర్గా చూపిస్తుంది ఉద్యోగ సంబంధించిన విషయంలో. కాకపోతే వివాహము, ఉద్యోగము, పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల పట్ల చాలా కేర్గా ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి కాంబినేషన్, ఈ గ్రహాలు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. విదేశాలకు వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.